అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 81వ భాగం. రచయిత కన్నమ్మ గారు. దివి నొప్పికి విలవిల్లాడుతూ ఏడుస్తూ ఉంది. బావా నొప్పిగా ఉంది బావా! చాలా నొప్పిగా ఉందని ఏడుస్తూ అంటుంది దివి. ధీరజ్ ఆమె చెంప మీద తడుతూ అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా నో బేబీ కంగారు పడకు. హాస్పిటల్‌కి వెళ్తున్ని మెల్లిగా అంటాడు. బావా భరించలేకపోతున్నాను బాధని. చాలా నొప్పిగా ఉంది బావా అని అంటుంది దివి. మను, మధు కౌగిలిలో ఉండి మధుగారు అని మెల్లిగా పిలుస్తుంది. ఏంటండి మను గారని అంటాడు. మను అతని వైపే చూస్తూ, ఈరోజు పార్టీలో అక్కని బావ చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు కదా అని అంటుంది. మధు, అవును. మీ అక్క కడుపుతో ఉంది కదా! ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా అని అంటాడు మధు. మను లేచి అతని వైపు చూస్తూ, మీరు కూడా నేను ప్రెగ్నెన్సీలో ఉంటే అలానే చూసుకునేవారు కదా అని అంటుంది. హ్మ్. అని ఆమె చెంప మీద చెయ్యేసి చెప్తాడు మధు. నేను మీకా ఫీలింగ్‌ని లేకుండా చేశాను కదా! అని అంటుంది మను. ఇప్పుడు లేకపోతే ఏంటి? భవిష్యత్తులో ఉంటుంది కదా! అని చిన్నగా నవ్వుతూ ఆమె చెంపని నిమురుతూ అంటాడు మధు. నే నేను మీకు ఏ ఆనందాన్ని ఇవ్వడం లేదు కదా! అని కళ్ళల్లో నీళ్ళతో అంటుంది మను. ఏ పిచ్చి సడెన్‌గా ఏమైందే నీకు? ఇలా పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నావు. ఇంతసేపు బాగానే ఉన్నావు కదా! అని మెల్లిగా అంటాడు మధు. ఏమో తెలియదు కానీ సడెన్‌గా నాకు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనిపిస్తోందని అంటుంది మను. చెప్పాను కదా! 3 ఇయర్స్ వరకు మనకి పిల్లలు వద్దు అని చెప్పాక కూడా ఇలా అడుగుతున్నావు ఏంటి నువ్వు? అని అడుగుతాడు మధు. మీరు మొన్న మామయ్యతో చెబుతుంటే విన్నాను. నేను కన్సీవ్ అయినప్పుడు మీ అమ్మగారే పుడతారు అని మీరు అనుకున్నారు కదా! మీరు మీ అమ్మగారిని త్వరగా ఎత్తుకోవాలి, ఆటలు ఆడించాలి అని మీకు లేదా? అని అడుగుతుంది మను. దేవుడా! ఎందుకు ఇన్ని మూడ్ స్వింగ్స్ ఉన్న పెళ్ళాన్నిచ్చావు నాకు అని మనసులో అనుకొని ఒసేయ్! ఒకవేళ పుడితే మా అమ్మ పుట్టిందని అనుకునేవాడిని అని నాన్నతో అన్నాను అంతే. ఆ విషయం పట్టుకొని ఇప్పుడు నాకు కడుపు కావాలి అంటే ఎలా మను? అని అంటాడు మధు. అయితే మీకు పిల్లలు వద్దా? అని అడుగుతుంది మను. ఒసేయ్! నీకు మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి అని నాకు అర్థమయ్యింది కానీ ఇలా రా వచ్చి పడుకో అని తనని అతని గుండెలకి హత్తుకున్నాడు. మను అది కాదు మధుగారు అని మాట్లాడుతూ ఉంటే ఉష్ అని అంటూ తనని మాట్లాడడం ఆపమని ఆమె పెదాల మీద వేలు పెట్టాడు మధు. నీకు పీరియడ్స్ స్టార్ట్ అయితే చాలు ఈ మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఆ టైంలో నీకేం ఆలోచనలు వస్తాయో కూడా నీకు తెలియదు. ఇప్పుడు కాస్త నీ మూడ్ స్వింగ్స్‌కి కాస్త పక్కన పెట్టి హాయిగా పడుకో. మార్నింగ్ ఇద్దరం వర్క్‌కి వెళ్ళాలి కదా! అని అంటాడు మధు. మను మరి పిల్లలు అని అంటుంటే 3 ఏళ్ల వరకు పిల్లల మాట ఎత్తకొని చెప్పాను కదా! అదే ఫైనల్ అని అంటాడు మధు. మను హ్మ్. అని పడుకుంటుంది. మధు ఆమె వెన్నునిమురుతూ తనని నిద్రపుచ్చుతాడు. బావ నా వల్ల అవ్వడం లేదు. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి అని ఏడుస్తూ అన్నది దివి. ఏడవకు బేబీ వచ్చేసాం మనం. కాస్త ఓపిక పట్టు. కళ్ళు ముయ్యకు అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని రబ్ చేస్తూ, ఇంకో చేత్తో డ్రైవ్ చేస్తూ అంటాడు ధీరజ్. 10 నిమిషాల్లో హాస్పిటల్‌కి చేరుకుంటారు. దారిలోనే డాక్టర్‌కి కాల్ చేసి విషయం చెప్పడంతో స్ట్రెచర్‌తో రెడీగా ఉంటారు. ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకువెళ్తుంటే కడుపుని పట్టుకుని కేకలు పెడుతూ ఉంటుంది దివి. బావ నొప్పి. అమ్మా! అమ్మా! నొప్పి. నా వల్ల కావడం లేదు. నొప్పి అని ఏడుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది దివి. ధైర్యంగా ఉండు బేబీ. ఏం కాదు. నువ్వు ఇంకా మన పిల్లలు క్షేమంగా బయటకొస్తారని ధైర్యం చెప్తూ ఉంటాడు ధీరజ్. సార్ మీరు లోపలికి రావద్దని ధీరజ్‌ని డాక్టర్ ఆపుతుంటే, బావ ప్లీజ్ నా చెయ్యి వదలకు. నాకు చాలా భయంగా ఉందని ఒక్కో మాట అంటుంది దివి. బేబీ నేను ఇక్కడే ఉంటాను. నువ్వు మాత్రం కంగారు పడకు. నాకు నువ్వు ముఖ్యం గుర్తుపెట్టుకో అని ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి తనని లోపలికి తీసుకొని వెళ్ళమని చెప్తాడు ధీరజ్. డాక్టర్ తనకి ఇంకా సెవెంత్ మంతే కదా! ఈ టైంలో తనకి ఎందుకిలా పెయిన్స్ వచ్చాయని అడుగుతాడు ధీరజ్. కొన్ని కేసెస్‌లో అలా అవుతుంది సార్. మీరేమీ కంగారు పడకండి. మీ వైఫ్‌కి ఏం కాదు అని చెప్పి థియేటర్‌లోకి వెళ్తారు డాక్టర్. ధీరజ్ వెంటనే చైత్ర, విక్రమ్ వాళ్ళకి ఇంకా కిట్టు, హర్ష వాళ్ళకి కాల్ చేసి విషయం చెబుతాడు. గాఢ నిద్రలో ఉన్నవాళ్ళు హఠాత్తుగా లేచి అప్పటికప్పుడు కంగారుగా హాస్పిటల్‌కి బయలుదేరుతారు. కాసేపటికి డాక్టర్ బయటికి రావడం చూసి, డాక్టర్ దివి ఇంకా పిల్లలు ఓకే కదా! ఎవరికీ ఏమీ ప్రమాదం లేదు కదా! అని అడుగుతాడు ధీరజ్. ధీరజ్ టు బి ఫ్రాంక్ మీ వైఫ్ కండిషన్ క్రిటికల్‌గా ఉంది. వాటర్ మొత్తం బ్రేక్ అయింది. బ్లడ్ లాస్ చాలా అవుతోంది. ఈ సమయంలో తల్లిని లేదా పిల్లల్ని ఎవరినో ఒకరిని మాత్రమే కాపాడగలం అని అంటారు డాక్టర్.
నాకు నా వైఫ్ కావాలి డాక్టర్. మీరేం చేస్తారో నాకు తెలియదు. తను మాత్రం క్షేమంగా ఉండాలి అని అంటాడు ధీరజ్. అతనికి ఇప్పుడు పిల్లలు కోల్పోతామేమో అన్న బాధ ఉన్నా కూడా అందరికంటే దివ్యనే ముఖ్యం అవడంతో మనసుని రాయి చేసుకొని ఆ మాటల్ని అంటాడు ధీరజ్. మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు కాన్సెంట్ ఫార్మ్ మీద సైన్ చేయండని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్. ధీరజ్ ఆ ఫారం మీద భారమైన హృదయంతో సంతకం చేసి దివి కోసమే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు. థియేటర్ ముందు ఉన్న అతనికి లోపల దివి పడుతున్న ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటే కష్టంగా లోపలికి వెళ్ళకుండా అతను ఆపుకుంటూ ఉంటాడు. విక్రమ్ ఇంకా కిట్టు వాళ్ళు అందరూ హాస్పిటల్‌కి చేరుకుంటారు. చైత్ర, ధీరజ్ దివికి ఇప్పుడెలా ఉంది? డెలివరీ అయ్యిందా లేదా? అని అడుగుతుంది కంగారుగా. ధీరజ్ లేదన్నట్లుగా తలూపుతూ క్రిటికల్‌గా ఉంది అని డాక్టర్స్ చెప్పారత్తయ్య. తల్లిని లేదా పిల్లల్ని ఎవరో ఒకరిని మాత్రమే కాపాడగలమని చెప్పి కాన్సెంట్ ఫారం మీద సైన్ తీసుకొని వెళ్ళిపోయారు. లోపల దివి ఏమో నొప్పులు పడుతూ ఉంది. నాకు చాలా భయంగా ఉందత్తయ్య అని కంగారుగా, బాధగా చెబుతాడు ధీరజ్. నువ్వేం కంగారు పడకు ధీరజ్. దివికి ఏం కాదు. పిల్లలకు కూడా ఏం కాదని అతనికి ధైర్యం చెప్తుంది హర్ష. దాని అరుపులు వింటూ ఉంటే భయంగా ఉందమ్మా అని అంటాడు ధీరజ్. నువ్వే అలా అధైర్యపడితే ఎలా ధీరజ్? నార్మల్ డెలివరీ అవుతుందేమో. అందుకే అలా నొప్పులు పడుతుంది అనుకో అని చెప్తాడు కిట్టు కూడా ధైర్యంగా. విక్రమ్ అవును ధీరజ్ కిట్టు చెప్పింది నిజమే అని అంటాడు. ధీరజ్ హా! అని ఆపరేషన్ థియేటర్ వైపే చూస్తూ ఉంటాడు. అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో అతనికి మాత్రమే తెలుసు. సరిగ్గా 2 గంటలు బాగా నొప్పులు పడ్డాక గట్టిగా ఒక గావుకేక పెట్టింది దివి. వెంటనే ఒక బేబీ ఏడుపు వినిపించింది. దివి అరుపులు కాస్త తక్కువయ్యాయి. కానీ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. 2 నిమిషాలకి ఇంకో బేబీ ఏడుపు వినిపించింది. ఆ వెంటనే 2 నిమిషాలకి మరొక బేబీ ఏడుపు వినిపించింది. ఇలా ముగ్గురు పిల్లలు పుట్టాక కూడా దివి అరుపులు ఏమాత్రం ఆగలేదు. ముగ్గురు పుట్టాక కూడా ఇంకా దివి ఎందుకు అలా ఏడుపు ఆపలేదో ఏంటో అని, తనకేమైనా అయ్యిందా ఏంటి అని ధీరజ్ కంగారుగా అనుకుంటూ ఉండగానే ఒక నర్స్ బయటికి వస్తుంది. ధీరజ్ ఆమె దగ్గరికి వెళ్ళి నర్స్ నా వైఫ్ అని అడిగేలోపు సార్ కంగ్రాచ్యులేషన్స్ మీకు ముగ్గురు అబ్బాయిలు పుట్టారు అని చెబుతుంది. అది సరే కానీ నా వైఫ్ ఎలా ఉంది? ఎందుకు తను ఇంకా ఏడుస్తోందని కంగారుగా అడుగుతాడు ధీరజ్. అతను తండ్రయ్యాడు అని చెప్పలేని సంతోషం ఉన్నా కూడా తన ప్రియసఖికి ఏమైందో అన్న కంగారు అతన్ని సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తోంది. డాక్టర్ గారు అదే చూస్తున్నారు సార్. నేనిప్పుడే చూసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పింది. ఏమైందో త్వరగా కనుక్కోండని ధీరజ్ థియేటర్ వైపే చూస్తూ ఉంటాడు. ఆ! అని లోపలికి తిరిగి వెళ్తుంది నర్స్. విక్రమ్ వాళ్ళు ఇంకా కిట్టు వాళ్ళు ముగ్గురు అబ్బాయిలు పుట్టారు అని చెప్పేసరికి వాళ్ళు తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మలు అప్పుడే అయిపోయారా అన్నట్టు ఒక పక్క ఫీలవుతూ ఇంకో పక్క చెప్పలేని అనుభూతిని పొందుతారు. 10 నిమిషాలకు దివి ఒక గావుకేక పెట్టి స్పృహ కోల్పోతుంది. ఇంకో బేబీ ఏడుపు వినిపిస్తుంది. అత్తయ్య, అమ్మ మళ్ళీ బేబీ సౌండ్ వినపడుతుందేంటి? అని అడుగుతాడు ధీరజ్. అదే మాకు అర్థం కావడం లేదు ధీరజ్ అని అంటుంది చైత్ర. అప్పుడే నర్స్ బయటకొచ్చి సార్ మీకు ట్రిపుల్ కంగ్రాట్స్ కాదు 4 కంగ్రాట్స్ చెప్పాలి. ఒకేసారి నలుగురికి మీరు తండ్రయ్యారు అని అంటుంది నర్స్. ధీరజ్‌కి నలుగురు పిల్లలు పుట్టారని మనసు ఉప్పొంగిపోతుంటుంది. ముగ్గురు అబ్బాయిలు తర్వాత ఒక అమ్మాయి పుట్టింది అని నర్స్ హ్యాపీగా ఎక్సైట్ ఫీలవుతూ చెబుతుంది. పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా అని అడుగుతాడు విక్రమ్. పిల్లల్ని మాకు ఎప్పుడు చూపిస్తారు అని అడుగుతాడు కిట్టు. నలుగురు చాలా హెల్తీగా ఉన్నారు సార్. కానీ మేడమే చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల స్పృహ కోల్పోయారు అండ్ బాగా బ్లడ్ పోయిందని చెబుతుంది డాక్టర్. తనని చూడొచ్చా అని అడుగుతాడు ధీరజ్. కాసేపయ్యాక వార్డ్‌కి షిఫ్ట్ చేస్తారు. అప్పటి వరకు కాస్త వెయిట్ చేయండి సార్. అలానే పిల్లల్ని క్లీన్ చేసి పీడియాట్రిషియన్‌కి చూపించి మీకిస్తారు అని అంటుంది నర్స్. ఆ! అని అంటారందరూ. విక్రమ్ ఇంకా కిట్టు ధీరజ్‌కి ఒక్కో పక్క చేరుతారు. నర్స్ చెప్పింది కదా ధీరజ్! ఇంకా దివి గురించి నువ్వు కంగారు పడకు అని అంటాడు విక్రమ్. అవునురా! తనకి ఇప్పుడు ఓకే అవుతుంది. నలుగురిని మోసింది అంటే మాటలు కాదు. అందుకే 9 నెలలు నిండకుండానే 7వ నెలలోనే డెలివరీ అయ్యిందని అంటాడు కిట్టు. ధీరజ్ ఇద్దరినీ కలిపి హగ్ చేసుకొని ఆ మూమెంట్‌ని ఎలా ఫీల్ అవ్వాలో అని తెలియని స్థితిలో పడిపోతాడు ధీరజ్. అతని మనసు ఉప్పొంగుతూ కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. విక్రమ్ ఇంకా కిట్టు ధీరజ్ వెన్నుని ప్యాట్ చేస్తూ కంగ్రాట్స్ నాన్న అని అంటారు. ధీరజ్ ఏడుస్తూనే నవ్వుతూ థాంక్స్ నాన్న, థాంక్స్ మావయ్య అని అంటాడు. డాక్టర్ అప్పుడే బయటకొచ్చి మిస్టర్ ధీరజ్ ఇదిగోండి మీ క్యాడ్యులర్స్ అని నలుగురు పిల్లల్ని
చూపిస్తుంది. ధీరజ్ ఎత్తుకునే లోపే ముగ్గురు అబ్బాయిలు హర్ష, కిట్టు ఇంకా చైత్ర ఎత్తుకుంటే అమ్మాయిని విక్రమ్ ఎత్తుకుంటాడు. ఈ విషయం మధు ఇంకా మను వాళ్ళకి, అనిరుద్కి, అజితకి ఫోన్ చేసి చెప్తారు. అద్విక్ ఇంకా అద్దు అలసటగా నిద్రపోవడం వల్ల వాళ్ళకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా హాయిగా పడుకొని ఉండడంతో వాళ్ళకి విషయం తెలియదు. సూర్యకిరణాలు మొహాన్ని ముద్దాడుతూ ఉంటే బద్ధకంగా కళ్ళు తెరుస్తాడు అద్విక్. ఒళ్ళంతా తేలిగ్గా ఉన్న అతని మీద బరువుగా అనిపిస్తే కాస్త తలెత్తి వంచి చూస్తాడు. అతని కౌగిల్లో అలసటగా నిద్రపోయి కనిపిస్తుంది అద్దు. ఆమె బొట్టు, జుట్టు అంతా చెదిరిపోయి కళ్ళ కాటుకు చెదిరి కన్నీటి చారలు చెంపల మీద కనిపిస్తుంటే అలానే చూస్తుంటాడు. ఆమె చెంప మీద చారలను చిన్నగా తడుముతూ, నా కోసం బాగానే ధైర్యం చేశావే, ఈ అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుందని మెల్లిగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అంటాడు అద్విక్. అద్దు అని కదులుతూ అతనికి ఇంకా దగ్గరగా జరిగి పడుకుంటుంది. అద్విక్ టైం చూసి, ఓ గాడ్ 11 అవుతోంది, ఇంతసేపు పడుకున్నామా అని అనుకుని అద్దు వైపు చూస్తాడు. ఎంత లేటుగా పడుకున్న టైంకి లేస్తుంది. అలాంటిది అద్దు ఇంతసేపు పడుకుందంటే మేమిద్దరం ఎంతగా అలసిపోయామో తెలుస్తుందని మనసులో అనుకుంటూ రాత్రి వాళ్ళిద్దరూ ఎంతలా ఒకటిగా కలిసిపోయారో గుర్తు చేసుకుంటాడు అద్విక్. అతని పెదవులు చిరుమందహాసంతో విచ్చుకుంటుంటే మెల్లిగా ఆమెను పక్కకు జరిపి లేస్తాడు. అతను అలా జరిపేసరికి తనకి డిస్టర్బ్గా అనిపించి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది అద్దు. అద్విక్ నవ్వుతూ కనిపించేసరికి గుడ్ మార్నింగ్ బావా అని అంటూ లేస్తుంది అద్దు. గుడ్ మార్నింగ్ అని అంటూ తన వైపు చూస్తాడు అద్విక్. అద్దు హా అని లేస్తూ తన ఒంటి మీద ఏం లేదని గ్రహించి బ్లాంకెట్ అంతా భుజం చుట్టూ కప్పుకుంటుంది. రాత్రి జరిగిందంతా కళ్ళ ముందు కదులుతుంటే సిగ్గుపడుతూ కళ్ళు దించేస్తుంది. ఆమె సిగ్గును చూసి చిన్నగా నవ్వుతూ, ఆర్ యూ ఓకే అని మెల్లిగా ఆమె చెంప మీద చేయేసి చిన్నగా నిమురుతూ అడుగుతాడు అద్విక్. హా అని తలూపుతుంది. ఓకేనా? అయితే రాత్రి నేను సరిగ్గా కష్టపడలేదనుకుంటా, ఇంకోసారి బాగా ట్రై చేస్తానని చిరుమందహాసం చిట్లిస్తూ అంటాడు అద్విక్. బావా అని చిరుకోపంగా సిగ్గుపడుతూ పిలుస్తుంది అద్దు. అద్విక్ నవ్వుతూ, నిజంగానే అంతా ఓకే కదా, ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, నొప్పిగా కానీ అనీజీగా కానీ ఉందా అని కేరింగ్గా అడుగుతాడు. అద్దు అతని కేరింగ్కి మురిసిపోతూ, ఐఆమ్ ఓకే బావా, ఫస్ట్ టైం ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుందని వదిన చెప్పింది, కాస్త ఇబ్బందిగా ఉంది కానీ అది మరీ ఆలోచించేంత కాదులే అని చెప్తుంది. అద్విక్ నవ్వి, ఓకే నేను కిందకి వెళ్ళి ఏమైనా తినడానికి తెస్తాను, ఈ లోపు నువ్వు ఫ్రెష్ అప్ అవ్వని అంటాడు అద్విక్. అద్దు నువ్వు వెళ్ళడం ఏంటి బావా, నేను వెళ్తాను కదా అని అంటుంది అద్విక్. నీకు పెయిన్గా ఉందని నాకు తెలుసు, సో ఈరోజు నువ్వు ఏ పనులు చేయాల్సిన అవసరం లేదని అంటాడు. అత్తయ్య వాళ్ళు ఏమైనా అనుకుంటారు బావా, అయినా నాకు పెయిన్ ఏం లేదని మెల్లిగా అంటుంది అద్దు. తనకి పొత్తి కడుపులో పెయిన్గా అనిపిస్తున్న అద్విక్ తన విషయంలో రఫ్గా ప్రవర్తించాడని తెలిస్తే ఫీల్ అవుతాడని తను పెయిన్ ఉన్నా చెప్పకుండా దాటేస్తూ ఉంటుంది. అమ్మకి నేను చెప్తానులే అని చెబుతాడు అద్విక్. అద్దు బావ బాగోదేమో అని అంటుంటే ఉష్ అని ఆమె పెదాల మీద వేలు పెట్టి గప్చుప్గా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను వస్తాను అని చెప్పి రూమ్ బయటికి వెళ్తాడు. అద్దు అద్విక్ చూపించే కేరింగ్కి ఆనందపడిపోతూ తనలో తాను నవ్వుకొని మెల్లిగా బెడ్ దిగి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది. అద్విక్ కిందకు వెళ్ళి ఇల్లంతా సైలెంట్గా ఉండడం చూసి, ఏంటి ఎవరు కనిపించడం లేదు, అమ్మ ఈ టైంలో వంట చేస్తూ ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఎక్కడా ఉన్నట్టు కూడా లేదు అని అనుకుంటూ వంట రూమ్లోకి వెళ్ళి బ్రెడ్ టోస్ట్ చేసి ఇంకా కాఫీ కూడా వేడి చేసుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. అద్దు అప్పట్లోపు స్నానం చేసొచ్చి ఎవరికో ఫోన్ చేస్తూ ఉండడం గమనించి, ఎవరికి కాల్ చేస్తున్నామని అడుగుతాడు అద్విక్. అన్నయ్య, అమ్మ ఇంకా నాన్న అర్ధరాత్రి చాలాసార్లే కాల్ చేశారు బావా, ఎందుకో ఏమో అని కాల్ చేస్తున్నానని అంటుంది అద్దు. అవునా, ఏ విషయం మీద అర్ధరాత్రి చేసుంటారు, ఇంట్లో కూడా మమ్మీ ఇంకా డాడీ లేరని అంటాడు అద్విక్. అయితే అమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళకి కూడా చేసుంటారు బావా, ఏంటో కనుక్కుంటాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వని కాల్ చేస్తూ అంటుంది అద్దు. అద్విక్ అలాగే అని ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తాడు. అద్దు హర్షకి ఫోన్ చేసి విషయం తెలుసుకుంటుంది. తాము కూడా హాస్పిటల్కి వస్తామని విషయం చెప్తుంది. 4 పిల్లలు పుట్టారనేసరికి తను ఒకేసారి 4కి అత్త అయ్యిందని తన మనసు కేరింతలు కొడుతూ ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ ఆనందం ఎలా బయటికి పంచుకోవాలో తెలియక అప్పుడే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన అద్విక్ని గట్టిగా హత్తుకుంటుంది. అద్విక్ క్షణం షాక్ అయినా వెంటనే తేరుకుని ఏమైంది అని అద్దు వైపు చూస్తూ అడుగుతాడు. అద్దు నగ్నంగా ఉన్న తన ఛాతీ మీద ముద్దు పెడుతూ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను బావా, నేను ఒకేసారి 4కి అత్తనయ్యాను, నువ్వు మామయ్య అయ్యావని ఆనందపడిపోతూ చెప్తుంది. అద్విక్కి తను ఏం చెప్తుందో అర్థం కాక అత్తామామ అవ్వడం ఏంటి, క్లియర్గా చెప్పు నాకు అని అడిగాడు అద్విక్. వదినకి నిన్న రాత్రి పెయిన్స్ వచ్చాయంట, డెలివరీ అయ్యింది, 3 అబ్బాయిలు ఇంకా ఒక అమ్మాయి పుట్టారని హ్యాపీగా ఫీల్ అవుతూ అంటుంది అద్దు. అద్విక్ ఆ మాట వినగానే హ్యాపీగా ఫీల్ అవుతూ, ఓ మై గాడ్, దివికి క్యాడ్యులేట్స్ పుట్టారా, నేను మావినయ్యాను అని అతను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ అద్దుని గట్టిగా హత్తుకుంటాడు. బావా
మనం కూడా హాస్పిటల్‌కి వెళ్దామని అంటుంది అద్దు. నేనిప్పుడే రెడీ అవుతాను. ఇద్దరం కలిసి వెళ్దామని అంటాడు అద్విక్. అద్దు అలాగే అని అతనికి దూరం జరుగుతుంది. అద్విక్ రెడీ అయి రాగానే ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కి వెళ్తారు. ధీరజ్ పిల్లల్ని చూడకుండా దివికి ఎలా ఉందో అని ఆలోచిస్తూ ఉంటాడు. అతని మనసు దివిని చూడందే కుదురుగా ఉండేలా లేదు. హాఫ్ అన్ అవర్ తర్వాత దివిని వార్డుకి షిఫ్ట్ చేస్తారు. ధీరజ్ ముందుగా దివికి ఏమైందని కంగారుగా చూస్తూ వార్డులోకి వెళ్తాడు. దివి బాగా అలసిపోయినట్టుగా పీక్కుపోయి కనిపిస్తుంది. చేతికి సెలైన్ పెట్టుంటుంది. నలుగురు పిల్లల్ని నార్మల్ డెలివరీలో కనడం అనేది నార్మల్ విషయం కాకపోవడంతో ధీరజ్ అపురూపంగా దివినే చూస్తూ ఉంటాడు. బాగా శ్రమపడ్డావు కదనే, నలుగురు పిల్లల్ని మోసావు కదా అని అనుకుంటూ ఆమె నుదురు మీద అదర సంతకం చేస్తాడు. దివికి 2 అవర్స్ అయినా కూడా మెలకువ రాదు. డాక్టర్ని అడిగితే బాగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల పడుకుందని చెప్తారు. దివి కళ్ళు తెరిచే వరకు కూడా ధీరజ్ పక్కన నుండి కదలడు. పిల్లల్ని చూడడు. అతనికిప్పుడు పిల్లల కన్నా దివి ముఖ్యం. పిల్లల్ని పెద్దవాళ్ళు చూసుకోగలరని అతనికి తెలుసు. ఇక్కడ పిల్లలేమో ఒకరికొకరు దగ్గర ఒక్కొక్కరుంటారు. ఫస్ట్ అండ్ సెకండ్ బాయ్ ఏమో కుదురుగా కిట్టు ఇంకా హర్ష ఒడిలో పడుకుంటారు. థర్డ్ బాయ్ ఏమో కళ్ళు తెరిచి అతను ఎక్కడున్నాడా అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఇంకా చిట్టి ఏంజెల్ కమ్ రాక్షసి అయిన చివరమ్మాయి మాత్రం వీళ్ళందరికీ ఆపోజిట్‌గా ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్ ఎంత లాలించినా కూడా ఊరుకోదు. రాగం పట్టుకున్నట్టు పట్టుకుంటుంది. చిల్డ్రన్ డాక్టర్ దగ్గరికి వీళ్ళని తీసుకువెళ్ళినా కూడా అతని మొహం చూసి ఇంకా ఇంకా గట్టిగా ఏడుస్తూ హాస్పిటల్ మొత్తాన్ని కూడా ఒకటి చేస్తుంది. పాలకి ఏడుస్తుందేమో అని అనుకుని పాలు తాగిపిస్తుంటే తాగదే. ఇంకా ఇలా కాదని దివి దగ్గరకు తీసుకొని వెళ్తారు. దివికి అప్పుడే మెల్లిగా స్పృహ వస్తూ ఉంటుంది. తను కదులుతూ ఉండడం చూసిన ధీరజ్ బేబీ అని అంటూ మెల్లిగా తన పక్కన బెడ్ మీద కూర్చుంటాడు. దివికి మసగ్గా కనిపిస్తూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ధీరజ్ వైపే చూస్తుంది. ధీరజ్ తన వైపు ప్రేమగా చూస్తూ చాలా ఇబ్బంది పెట్టేశాను కదా, నా వల్లే ఇప్పుడు ఇంత పెయిన్ అనుభవించావు నువ్వు అని అంటాడు. పెయిన్‌గా ఉంటుందని పిల్లల్ని ఎలా అని మెల్లిగా అంటుంది దివి. ధీరజ్ ఆమె తల నిమురుతూ నొప్పిగా ఉందా అని అడుగుతాడు. దివి కానీ పిల్లల్ని చూడాలని ఉంది. పిల్లలు ఎలా ఉన్నారు బావా అని మెల్లిగా అడుగుతుంది. నేను ఇంకా చూడలేదు బేబీ. అమ్మ ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నారు. ముందు నువ్వు ఓకే అని తెలిసాకే వాళ్ళని చూడాలని అనుకున్నాను అని మెల్లిగా అంటాడు ధీరజ్. వాళ్ళని తీసుకొని రా బావ చూద్దామని మెల్లిగా అంటుంది దివి. ధీరజ్ హా అని బయటికి వెళ్ళడానికి లేస్తూ ఉండగా చైత్ర వాళ్ళు పిల్లల్ని తీసుకొని వస్తారు. చైత్ర విక్రమ్ దగ్గర ఉన్న పాపను చేతిలోకి తీసుకొని దివి నీ కూతురు అసలు ఏడుపు ఆపడం లేదు. డాక్టర్ నిన్ను పాలు ఇవ్వమని చెప్పారని పాపని దివి పక్కకు చేరుస్తూ అంటుంది. ఆమె పక్కకు చేరిన పాపను మురిపెంగా చూస్తూ ఉంటారు ధీరజ్ ఇంకా దివి. ధీరజ్ అతని వేలుని పాప అరచేతుల్లో పెడుతూ ఉంటాడు. ఇంతసేపు తండ్రి స్పర్శకి ఎదురు చూసింది అనుకుంటా. ధీరజ్ వేలును పట్టుకొని కిలకిలా నవ్వడం మొదలుపెట్టింది. అందరూ ఆ దృశ్యం చూసి ఈ చిట్టిదానికి అప్పుడే తండ్రి కావాల్సి వచ్చిందా అని అనుకుంటూ నవ్వారు. ధీరజ్ అయితే ఆ ఫీలింగ్ని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేక ఆ ఫీల్ని ఫీల్ అవుతూ ఉంటాడు. దివి పాపను చూస్తూ పాప అచ్చం నీలా ఉంది బావా అని అంటుంది. ధీరజ్ ఆ అని అంటూ అతని కొడుకులను 2 చేతుల్లో ఒక్కొక్కరిని తీసుకుంటాడు. మూడో కొడుకుని దివికి ఇంకో పక్కన పడుకోబెట్టారు. ధీరజ్ ఇంకా దివి నలుగురిని మురిపెంగా చూస్తూ ఉంటారు. ముగ్గురికే నేను చాలా ఆనందపడ్డాను. కానీ ఇప్పుడు నలుగురిని నువ్వు మోసావని తెలుస్తుంటే నా ఆనందం పదింతలయ్యి తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతూ అంటాడు. నాకు కడుపు బరువుగా అనిపిస్తుంటే ఎందుకో అనుకున్నాను. కానీ ఇలా నలుగురు నా కడుపులో ఉన్నారని నాకు కూడా తెలియలేదు అని తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. డాక్టర్ ముగ్గురని అన్నారు కదా, మరి నలుగురు ఎలా అని అంటాడు ధీరజ్. ఒక్కోసారి ఇలా అవుతుంది బావా, ఫిటస్ కనపడదు అని మెల్లిగా అంటుంది దివి. ఇద్దరు మాట్లాడుకున్న చాలు, ముందు పిల్లలకి పాలు పట్టు దివి, చాలాసేపు అయ్యింది కదా అని అంటుంది హర్ష. అవును, అందుకే మీ మామయ్యని నాన్నని బయటే నిలబెట్టామని అంటుంది చైత్ర. దివి అలాగే అని మెల్లిగా కాస్త పక్కకు తిరిగి ముందు చిన్నోడికి పాలు పడుతుంది. హర్ష ఇంకా చైత్ర తనకి హెల్ప్ చేస్తారు. ఆలోపు ధీరజ్ పాపను చూస్తూ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఒకరి తర్వాత ఒకరికి పాలిచ్చేసరికి నలుగురు పడుకుంటారు. నిద్రలో కూడా వేలు వదలకుండా అలానే పడుకున్న పాపని చూసుకొని నీ ప్రేమకి అప్పుడే పోటీ వచ్చేసింది బేబీ అని దివితో అంటాడు ధీరజ్. నా కూతురు నా ప్రేమకు పోటీ ఏంటి బావా, తను మన ప్రేమకి రూపం అని మెల్లిగా పిల్లలకి జోకొడుతూ అంటుంది. ధీరజ్ అవును అని చిన్నగా నవ్వుతూ చెప్తాడు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.